భారతదేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన పన్నులలో ఒకటి రొమ్ము పన్ను లేదా ములక్కరం. ఇది 18వ శతాబ్దంలో ట్రావణకోర్ రాజ్యంలో అమలులో ఉండేది. ఈ పన్ను కేవలం క్రింది కులాలకు చెందిన మహిళలపై మాత్రమే విధించబడింది. వారు తమ శరీరాన్ని కప్పుకోవాలంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. కాని ఒక మహిళ ఈ అన్యాయాన్ని ఎదిరించింది. ఆమె పేరు నంగేలి. కేరళలోని చెర్తాల గ్రామంలో నివసించే ఆమె ఈ అవమానకరమైన పన్ను కట్టడానికి నిరాకరించింది. పన్ను వసూలు చేయడానికి అధికారులు వచ్చినప్పుడు నా శరీరంపై పన్ను చెల్లించను అని ఆమె స్పష్టం చేసింది. ఆమె చేసిన సాహసం చరిత్రను మార్చివేసింది. ఆమె తల రొమ్ములను కోసి అధికారుల ముందు ఉంచింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది. కాని ఆమె త్యాగం ఒక మహా విప్లవానికి నాంది పలికింది. ఈ సంఘటన ట్రావణకోర్ రాజ్యంలో పెను సంచలనం సృష్టించింది. ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దీంతో రాజ్యం రొమ్ము పన్నును రద్దు చేయక తప్పలేదు. నంగేలి చేసిన పోరాటం మహిళా హక్కులకు, ఆత్మగౌరవానికి ఒక గొప్ప నిదర్శనం. హక్కులు ఊరికే రావు, అవి త్యాగంతోనే సాధించబడతాయని ఆమె నిరూపించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా నిలిచిన వీరనారి నంగేలికి మన నివాళులు. ఆమె స్ఫూర్తి కలకాలం నిలుస్తుంది.